వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. డాక్టర్, మీరు హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తున్నారు. ఎవ్రీ వీక్ కూడా ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ని తీసుకొస్తున్నారు. దానివల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. ఈ వీక్ ఏ సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు, అలాగే ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి మీరు ఎప్పుడెప్పుడు అవైలబుల్లో ఉంటారు, అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా ప్రజలకు ఇప్పుడు మన లైవ్ ప్రోగ్రాంలో ఈ యొక్క ప్రతి వీరు సక్సెస్ అయిన కేసులు అన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వస్తున్నది. హోమియోపతిలో ఇంత పెద్ద కేసులు తక్కువైతే అసలు మేము అసలు ఊహించలేము. మాకు తెలియదు హోమియోపతిలో తీపి గుళికలు కదా పనిచేస్తాయా లేదా అన్నట్టుగా ఉంటుండే, కానీ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి పబ్లిక్లో మంచి మారుమూల ప్రాంతాలకేంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి లాస్ట్ జిల్లాల నుంచి వస్తున్నారు జనాలు అంటే అర్థం చేసుకోండి పబ్లిక్లో ఎంత మార్పు వస్తున్నది. ముఖ్యంగా ప్రజలకు ఇలా తెలియజేసేది ఏంటంటే హోమియోపతి వైద్యంలో ఇలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నివారించవచ్చు అని మనం గతంలో లైవ్లో చెప్పేవాళ్ళం. మనం లాస్ట్ వీక్ చూపించిన అన్ని వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి ఏంది? గ్యాంగ్రీన్. క్యాన్సర్ కంటే కూడా ప్రమాదమైంది. గ్యాంగ్రీన్ వచ్చింది ఏలుకు అంటే మొత్తం మోకాలు కడిగి తీసేయాలి. దాని యొక్క విషము మొత్తం బ్లడ్లో పాకిపోతుంది, సెప్టిసిమియా వస్తుంది. కాబట్టి దాని అంతటి భయంకరమైన వ్యాధికే కాలు తీయకపోతే బతకదన్న వాళ్లకు మన హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ జరిగింది. ఇక ప్రజలకు ఎలాంటి డౌట్స్ రావద్దు. నాకు రోజు 1000 కాల్స్ వస్తాయి, ఈ వ్యాధికి తగ్గుతుందా, నడుము నొప్పి తగ్గుతుందా, కాలు నొప్పి తగ్గుతుందా, మొక్కలు నొప్పి తగ్గుతుందా అని. ఈ కాల్స్ మాట్లాడే అవసరమే లేదు. ఇక డైరెక్ట్ ఏ సమస్య ఉన్నా రావాల్సిందే. ఎందుకంటే అతి భయంకరమైన జబ్బు గ్యాంగ్రీనే తగ్గించినప్పుడు ఇవన్నీ చిన్నవే కదా, అదొకటి. రెండవది ముఖ్యంగా ఈ మధ్య మనం పెరాలసిస్ కేసు, బ్రెయిన్లో డయాబెటీస్ వల్ల బీపీ వల్ల బ్లడ్ క్లాట్ అయిపోతుంది, హెమరేజ్ వస్తాయి. దానివల్ల కాళ్ళు చేయి పడిపోయిన వాళ్ళకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాక తగ్గక ఇంట్లో పడేస్తున్నారు. పైసా మనిషి కూడా లేవకపోయే. సో ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తే పడిపోయిన తర్వాత కుటుంబం అంతా రోడ్డున పడుతుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతి వైద్యంలో కాళ్ళు చేయి మంచిగా చేసి మళ్ళీ మామూలు మనిషి నడిచేటట్టు చేస్తున్నాం. అంటే హెమరేజ్కు సంబంధించిన బ్లడ్ క్లాట్, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినా కరిగిపోతాయి. గుండెలో క్లాట్స్ వచ్చినా, గుండె జబ్బుకు సంబంధించిన వ్యాధులకు కూడా హోమియోపతి వైద్యంలో మనం వాడితే అది క్లియర్ అయిపోతుంది. గతంలో చూపించిన అదేవిధంగా థైరాయిడ్, డయాబెటీస్ ఈ మధ్యకాలంలో ప్రజలందరికీ అందరిళ్ళల్లో ఈ డయాబెటీస్ యొక్క బాధితులు ఎక్కువ ఉన్నారు. డయాబెటీస్ వచ్చిందంటే మీరు భయపడి డోస్ టాబ్లెట్స్ మింగడమే. ఎప్పటిదాకా మింగుతారు? లైఫ్ లాంగ్ జీవితాంతం బతికిన రోజులు మింగడమే. అది కరెక్ట్ వైద్యమా? ట్రీట్మెంట్ అంటే కొన్ని లిమిటెడ్ టైంలో శాశ్వతంగా నివారణ అయితే అది నిజమైన సైంటిఫిక్ వైద్యం అంటారు. మరి అలాంటి సైంటిఫిక్ వైద్యమే హోమియోపతి. కొన్ని రోజులల్లో వాళ్ళ యొక్క డయాబెటీస్ అంటే ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోయింది. అది ప్యాంక్రియాస్ అనే బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తలేదు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ను కంట్రోల్ చేసే హార్మోన్ లేదు. అందుకే బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి మొత్తం బ్లడ్ చిక్కగా అయిపోతుంది. దానికి ఆ టాబ్లెట్స్, ఇన్సులిన్ హార్మోన్స్ మీదికెళ్ళి టాబ్లెట్స్ మింగడం వల్ల రక్తంలో కలిసిపోయి అది రక్తం అంతా ఇంకా చిక్కదనం పెరిగిపోతుంది. శాశ్వత నివారణ లేదు. హోమియోపతిలో ఈ యొక్క వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పినట్టయితే మీకు కరెక్ట్ మెడిసిన్ వాడితే వితిన్ డేస్లో డయాబెటీస్ కూడా క్యూర్. డయాబెటీస్, బోధకాలు, వెరికోస్ వెయిన్స్ ఇవన్నీ కూడా, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్స్ అవసరం లేదు. హోమియో వైద్యం ద్వారానే శాశ్వత నివారణ అయింది. కొన్ని 1000 మంది సక్సెస్ కేసులు మీకు చూపించిన. ఇక మీకు డౌట్సే ఉండొద్దు. ఎలాంటి వ్యాధి వచ్చినా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. హోమియోపతిలో మంచి క్వాలిటీ మందులు ఉండాలి, అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. మరి ఎక్కడో గుడ్డిగా ఏదో డాక్టర్ దగ్గర వాడినా 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా హోమియోపతిని బదనాం చేస్తారు కొంతమంది. అది అక్కడ కరెక్ట్ డాక్టర్ కాకపోవచ్చు,
నువ్వు చెప్పే లక్షణాలు కరెక్ట్ లేకపోవచ్చు. అప్పుడు మందు మ్యాచ్ కాదు, పని చేయదు. ఆ విధంగా మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చూడండి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు నాకు, ఏపీలో ఎప్పుడు వస్తున్నారు సార్ అని. మీరు అంతా పాత వాళ్ళంతా తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రిలో అనుపమ హోటల్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో, మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నాలుగో గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా ప్రధాన పట్టణాల్లో అందుబాటులో ఉండడం వల్ల ఏపీ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా ఆ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ అన్ని జిల్లాలు కూడా 100-150 కిలోమీటర్లు హైదరాబాదులో చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మన క్లినిక్ ఉంటుంది. అక్కడ ఆ నంబర్స్ నోట్ చేసుకోండి, పర్సనల్ నంబర్లు. మీకు ఏమైనా సమస్య ఉంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడవచ్చు. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ కోసం, హోమియోపతి చైతన్యం కోసం, హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారించవచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ హోమియోపతి ఈ యొక్క ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలారంతా మీరంతా తినండి. ఇప్పుడు నేను చెప్పినప్పటి నుంచి చాలామంది తిన్న తర్వాత సక్సెస్ అయినాక ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నారు. వాళ్ళ చెప్పడం వల్ల చాలామంది ప్రజలు మన దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళకు ఒక మార్గం చూపించినట్టు అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఫస్ట్ హోమియోపతి వైద్యం తినండి మంచి డాక్టర్ దగ్గర, మా దగ్గర. తిన్న తర్వాత ఆ రిజల్ట్ మంచిగా అయిన తర్వాత మీరే దాచిపెట్టుకోవద్దు. గతంలో అట్లా దాచిపెట్టుకొనే ప్రజలకు తెలియకుండా అయిపోయింది హోమియోపతి అంటే. మీరు మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు, మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హోమియోపతి వైద్యం పట్ల చెప్పి మనమే చైతన్యం తీసుకురావాలి. ఈ వైద్యం పట్ల పైకి వస్తే ఇందులో తక్కువ ఖర్చుతో మేలు పొంది ప్రజలంతా హోమియోపతికి ఎగబడతారని చెప్పి దీన్ని ఈ వైద్యం ప్రజలకు అందకుండా చేస్తారు కొన్ని దుష్ట శక్తులు. కాబట్టి ప్రజలారా మనమే చైతన్యవంతులమై మనము అందరికీ, పేదోళ్లకు, మధ్యతరగతులకు ఇది అద్భుతమైన వైద్యం, అది దొరల వైద్యం. ఈ పేదల వైద్యాన్ని మనం ప్రజలందరికీ అందుకునేటట్టు చేసుకోవాలి. ఈరోజు కూడా లైఫ్ సక్సెస్ కేసులు ఉన్నాయి. ఎలాంటి బాధలు పడుకుంటూ వస్తుర్రు, వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారో మీరు చూడండి. మీ పేరు? నా పేరు రామ్. గట్టిగా చెప్పు నాన్న. నా పేరు రామ్. నీ పేరు రాము? మా మమ్మీ పేరు వెంకటమ్మ. మీ అమ్మ పేరు? 3 years అవుతుంది, పెరాలసిస్ వచ్చింది. మీ అమ్మక కాలు చేయబడిపోయింది? రైట్ హ్యాండ్, రైట్ చేయి రెండు పడిపోయినాయి. ఎక్కడ కర్ణాటక మెడిసిన్. మాటలు వస్తున్నాయా? మాటలు కొద్దిగా పోతాయి అప్పుడప్పుడు. మాట కూడా కరెక్ట్గా లేదు. చాలా మెడిసిన్స్ వాడాము. ఎక్కడెక్కడ వాడారు? ఆల్మోస్ట్ కర్ణాటక మెడిసిన్స్ కూడా వాడాము. అవన్నీ ఏం వర్క్ చేయకపోయాయి. ఇప్పుడు టీవీలో చూసేసి ఇక్కడికి వచ్చాము. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చాము. 1 month అవుతుంది. కొంచెం చేంజ్ కనిపిస్తుంది. ఏం చేంజ్ వచ్చింది? హ్యాండ్ కొంచెం కదలిక ఉంది. కుడి చేయి కొద్దిగా లేస్తుంది, పైకి కొంచెం లేస్తుంది. మూమెంట్ వచ్చింది అంటే పని చేస్తున్నట్టు. మందు 1 నెల అయింది కదా, ఇంకొక 6 నెలలు అయితే ఆమె లేచి రన్నింగ్ చేస్తా అంటే నాకు గ్యాప్ ఇవ్వకుండా వాడాలి. ఓకే. ఏం పేరు? నా పేరు రాజు సార్. ఎక్కడి నుంచి వచ్చినావు రాజు? ఈశ్వరప్ప క్లినిక్. నేను ఇక్కడ జైరాబాద్ నుంచి వచ్చినా సార్. ఏం బాధతో వచ్చింది? మా అమ్మకి అదే ఇక్కడ చెంపకి బాగా పుండ అయింది, క్యాన్సర్ వల్ల. క్యాన్సర్ అయింది? అవును. హాస్పిటల్కి తిరిగినా చాలా ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు సర్జరీ చేయాలన్నారు. కానీ ఆమె బాగా వెయిట్ లాస్ అయింది. 30 కిలోలు ఉంది. వెయిట్ లాస్ అయితే ఆమె ఇంతకుముందు చేసిండ్రు, మళ్ళీ వచ్చింది. 1 నెల కూడా అవ్వలేదు. క్యాన్సర్ సర్జరీ చేస్తే మళ్ళీ వచ్చింది అది. ఆమె మళ్ళీ 30 కిలోలు ఆమె సర్జరీ చేసి మళ్ళీ కీమోలో పెడితే చచ్చిపోతుందని నాకు
నాకు అది మొదటి భయం నుంచే వేసేది. పెట్టేది లేకుండే నీకు మంచి హోమియోపతి డాక్టర్ దొరికి ఉంటే ఇట్లా మంచిగా అయిపోతుండే. మాకు చదువుకోలేము మరి తెలియక తెలియక కీమోథెరపీలు అవి చేయించుకొని ఆమెకి హింస పెట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు నోట్లకి ఏం పోకుండా అయిపోయా, అవును తిండి తినకుండా అయిపోయా, ముక్కులకి వెళ్ళి పోస్తున్నాం ఇప్పుడు. ముక్కులోంచే ఇక అవి ఇవి ఇక పోస్తున్నా సార్ జావాలు అనేసి ఇంత నరకం. ఇది రిపోర్ట్, ఇది స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు దీన్ని, మక్కల్ మేకోసా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇవాళ తీసుకోపోతే మందులు తీసుకోవడానికి వచ్చినావు కదా, మళ్ళీ ఎట్లున్న సంగతి నెక్స్ట్ మంత్కి వచ్చే పని నొప్పి తక్కువ అవుతుంది, సరే చెప్పండి. మెల్లమెల్లగా మళ్ళీ గ్రోత్ తక్కువ అవుతుంటుంది. సరే సార్. అమ్మా ఏం పేరు? అనిల్ కుమార్ సార్. అనిల్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ ఏసీఎల్ నుంచి వచ్చారు. ఏం బాధతో వచ్చారు ఇంతకుముందు? అల్జిమరే సార్. అల్జిమర్ ఉండే. ఇంతకుముందు అపోలోలో అపోలో చూపిస్తే ఏమన్నా చూపిస్తే ఆ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని భయానికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినావు. అల్జిమర్ యొక్క సిమ్టమ్స్ ఏమున్నాయి? అల్జిమర్ రోగం డయాగ్నోస్ పక్కకు పెట్టు, దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి? లక్షణాలు ఏమున్నాయి సార్? మామూలుగా మెమరీ లాస్ సార్, మెయిన్ అది మెమరీ. అడిగింది అడగడం, ఇంకోటి ఫ్రిడ్జ్ లో పెట్టమనేది తీసుకెళ్లి బీరువాలో పెట్టడం, ఇట్లా అదే సరిగ్గా ఎప్పుడు వాడే వస్తువులు కూడా గుర్తుండవు, నన్ను అడిగే చేస్తారు. ఏది తను టాయిలెట్ విషయంలో కూడా సరిగ్గా అది ప్లస్ లో కూడా మర్చిపోయారు. అయ్యో అట్లా ప్రతిదీ నేను చెప్తాను. సబ్బు ఒంటికి పెట్టుకోవడం కూడా నేను చెప్పాలి సార్. అయ్యో. అవన్నీ ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఏమేమి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించింది, కూల్ అయింది సార్. మెయిన్ ఇంపార్టెంట్ నాకైతే ఊరికి అరుస్తుండే నా మీద, ఇప్పుడు అది లేదు, కొంచెం తగ్గింది. సిగరెట్లు కూడా తగ్గినాయి సార్. వెరీ గుడ్. వచ్చినాక స్మోకింగ్ తగ్గింది. పార్కిన్సన్స్ కూడా మధ్య కొంచెం చెయ్యి లేవట్ పైకి లేవట్ అట్లా ఊగుతుండే కదా, అది ముందు ఇట్లా అంటుండే, తగ్గిపోయింది. అంటే పూర్తి ఇంకా మనం ఒకటే నెల, ఒక 6 నెలలు వాడితే ఆయన మెమొరీ, ఆయన మెదడు, ఈ నరాలు అన్నీ సాఫ్ అయిపోతాయి. అప్పుడు నేనే వద్దంట, ఇక ఫైనల్ మంది ఇస్తున్నా రాకని చెప్తా. అప్పటిదాకా వాడాలి. నేను మంచిగానని చెప్పి నువ్వే నిర్ణయించుకున్నా అంటే పోతివనుకో, అది మళ్ళీ లేస్తే మళ్ళీ నాకు మొదటి నుంచి చేయాల్సి అట్లా వద్దు, నేను చెప్తా. ఏం పేరు? షణ్ముఖ ప్రియ. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ మొగిలికి దగ్గర వచ్చారు. ఏ జిల్లా? రంగారెడ్డికి వచ్చారు. ఏం బాగుండే నీకు ఇంతకుముందు? ఇక్కడ రాకముందు ఏం ప్రాబ్లం ఉండే? ఏడొస్తుండే? ఇంకా ఏం చెప్పారు? అపెండిక్స్ అని చెప్పిరా డాక్టర్లు బయట? ఏ హాస్పిటల్ చెప్పిరు? శ్రీనివాస్ హాస్పిటల్ చెప్పిర్రు. ఆపరేషన్ అన్నారా? ఇప్పుడు మరి అక్కడ పోకుండా ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్ ఎట్టుంది? నొప్పి తగ్గింది. వాడినాక ఎన్ని రోజులకు తగ్గింది? 5 డేస్కి నీకు నొప్పి తగ్గిపోయింది. అబ్బా చూసినావా? మరి హోమియోపతి ర్యాపిడ్ అని నేను చెప్తే స్లో అంటారు పబ్లిక్. ఇప్పుడు నీకు స్లో అని అనిపించిందా, ర్యాపిడ్ అనిపించిందా? స్లోనా ర్యాపిడా? స్పీడ్ తగ్గిందా, మెల్ల తగ్గిందా? మళ్ళీ అందుకోసమే ప్రజలకు తెలవాలి. అపెండిసైటిస్ అంటే ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ లేకుండా మందుతో తగ్గిపోతుంది. ఓకేనా? ఏం పేరు? విజయభాస్కర్. ఏం ప్రాబ్లం ఉన్నది? ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీ ప్రాబ్లం నుంచి వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్, సికేడి. కిడ్నీ ఫెయిల్ అయిపోయి సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? ఎంత పెరిగింది? క్రియాటిన్ తగ్గింది సార్. మొదలు వచ్చినప్పుడు ఎంత ఉండే? 3.8. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 months అవుతుంది. ఇది 4th విజిట్. 3 నెలలే వాడినావు. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? బాగా తక్కువ. ఏం తక్కువ ఉంది? క్రియాటిన్ తగ్గింది, కాళ్ళు వాపులు తగ్గినాయి, డయాలసిస్ కూడా పోలే, కాళ్ళ వాపులు తగ్గినాయి, కాళ్ళ మంటలు తగ్గినాయి, నడుస్తుంటే ఆయాసం కొద్దిగా తగ్గింది. కాళ్ళు చూపి. వెరీ గుడ్. నార్మల్ వచ్చేసినాయి కదా, గుడ్, మంచిగా ఉంది. ఇట్లనే ఇప్పుడు 3 నెలలు అయింది కదా అమ్మా, ఇంకొక 6 నెలలు వాడిపి అది సిరం క్రియాటిన్ 1 రావాలి. 1 వచ్చే వరకు వాడాలి.
నువ్వు జాగ్రత్తలు తీసుకుంటేనే ఇట్లనే మంచిగా అవుతావు. నువ్వు జ్వరం మంచిగానే అని చెప్పి ఏమన్నా జడగొట్టినావు అనుకో, లాంగ్ జర్నీలు చేసి ఉప్పు కారం ఎక్కువ తిని ఏమైనా చేస్తే మళ్ళీ డ్యామేజ్ అయితే నన్ను అడగొద్దు. ఓకేనా? ఎక్కడ ప్రయాణం ఏం పేరు? అనుష సార్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చినావు అనుష? ఎస్ఆర్ నగర్ సార్. ఏం ప్రాబ్లం ఉండే నీకు? హెడేక్ సార్ వన్ సైడ్. మన సైడ్ హెడేక్ ఉందని ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వచ్చాను సార్. వాడిని అంత ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది? చాలా సార్, అసలు ఒక 5-6 సంవత్సరాల నుంచి. 5-6 సంవత్సరాల నుంచి ఏం మింగినావు టాబ్లెట్స్? టాబ్లెట్ బయట వాడే అల్లోపతి మందులు మింగినావు, తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్, తగ్గింది. మన సైడ్ ఎక్కడ వస్తుండే హెడేక్? ఇక్కడ సార్. అక్కడికి వెళ్ళి ఎంత పోతుండే హాస్పిటల్, అది తగ్గిపోయింది. తగ్గిపోయింది సార్. మరి ఇప్పుడు ఇది శాశ్వత పరిష్కారం హోమియోపతిలా. అవును సార్. నువ్వు మళ్ళీ రాకపోతే మందులు కంటిన్యూ చేయకపోతే డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది. వస్తా నేను సార్. చెప్పేదాకా ఆపకుండా వాడు. ఓకే సార్. ఏం పేరు? మదన్ లాల్, మదన్ లాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరపు మషీరాబాద్ కి వచ్చి మషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు? ఈప్ల గడ్డ అయింది. ఈపులో రక్తం గడ్డ పుట్టింది. ఏమన్నారు బయట డాక్టర్లు? అదే ఆపరేషన్ చేస్తాను అన్నారా? చేపించుకున్నావా? చేపించుకోలేస్తాను. చేపించుకోకుండా హోమియోపతికి వచ్చినావు. ఇది ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది. ఓకేనా? చూపియాడు. బాయిల్ అబ్సెస్ ఫామింగ్, ఎందుకైతే సార్ ఇట్లా రక్తం ఇన్ఫెక్షన్ ఉంటుంది అట్లా. చీము కూడా కాడుతుంది. జర జర కాటన్ పెట్టి జర పట్టి కట్టుకో, బట్టలకు అంటకుండా. మళ్ళా నెల వరకలా అద్భుతమైందని చెప్పాలి. ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. ఏం ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చినావు? జీడిమెట్లకి వెళ్ళి. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. సికేడి, కిడ్నీ ఫెయిల్యూర్. ఎంత ఉంది ఫ్రేమ్ క్రియాటిన్? 12 ఉంది. 12. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినప్పుడు ఎన్ని రోజులే వాడుకొని? 15 రోజులలో నీకు ఎట్లా ఉందో డెవలప్మెంట్ చెప్పడానికి రమ్మన్నా. ఏమేమి మార్పు చెప్పనాయన? ఆకలేస్తుంది, ఆకలేస్తుంది. స్పెల్లింగ్ తగ్గింది. బాగానే ఉంది. అంటే క్రియేటిన్ లెవెల్ అప్పుడు 11 ఉండే, ఇప్పుడు 12 అయింది. డయాలసిస్ కి ఒప్పుకుంటున్నాడా? 15 రోజులు ఆ డయాలసిస్ పోలేదు సార్. అంతకుముందు- ఈ మందులు వాడి నుంచి డయాలసిస్ వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదు. అంతకుముందు డయాలసిస్ లేట్ అయితే ఏమైతుండే? ఆ కాళ్ళకి ఇట్లా కళ్ళ కింద అది అవుతుండే, వాపులు వస్తుండే, ఆపులు వస్తుండే, కాళ్ళు కూడా ఉబ్బుతుండే. ఇప్పుడు ఉబ్బట్లేదు. 15 రోజుల నుంచి ఊపట్లేదు. ఉబ్బట్లేదు. డయాలసిస్ పోకుండా నీకు మంచిగా ముఖం కూడా కలర్ వచ్చింది జర. అప్పుడు తెల్లగా ఉండే కలర్, కొంచెం బ్లాక్ అయింది. అది రక్తం కనిపిస్తుంది. మంచిగా తింటుండా? తింటుండు, వామిటింగ్ సెన్సేషన్ తగ్గిందిగా. తగ్గింది. ఇదే మెయింటైన్ చేయి, ఇట్లనే చూసుకుంటుండు. నీకు డయాలసిస్ పోకపోతే ఏమీ ప్రాబ్లం లేదు, ఏం డ్యామేజ్ అవుతుంది అంటే ఏం కాదు. అది మీ చేతుల్లో ఉంటుంది మళ్ళా. ఓకేనా? ఓకే సార్. ఏమైనా ప్రమాదం అనిపిస్తే పోయి చేపించుకోవాలి, లేకపోతే లేదు. మనం అందుతో బయటపడతాం. ఓకే? ఓకే సార్. ఏం పేరు? జానకి కుమార్. జానకి కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ చేవెళ్ళ సార్. చేవెళ్ళ. ఏం బాధతో వచ్చినావు? నాకు ఫస్ట్ డిస్క్ బల్జ్ సర్జరీ అయింది సార్. ఎక్కడ అయింది? స్టార్ హాస్పిటల్. ఎంత ఖర్చు? ఎక్కడెక్కడ తిరిగినావు? ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు కాంటినెంటల్ పోతే ఎంఆర్ఐ తీసి సర్జరీ చేయాలి కంపల్సరీ, లేకపోతే కాదు. కాళ్ళు తిమ్మిర్లు వచ్చినాయి సార్ నాకు. 12 lakhs అవుతుంది అన్నారు సార్ సర్జరీ. 12 lakhs? 12 lakhs సర్జరీకి? సర్జరీ. మళ్ళా నడుచడానికి గ్యారంటీ కూడా చెప్పలేమో అన్నారు సార్. తర్వాత మేము సెకండ్ ఒపీనియన్ చెప్పి వేరే హాస్పిటల్ పోతే అక్కడ 2,60,000 లో సర్జరీ అయిపోయింది. 2 lakhs ఎక్కడ? 12 lakhs ఎక్కడ? అంతనా? మరి ఇప్పుడు 12 lakhs పెట్టి చేసిన ఆపరేషన్ 260 లో సర్జరీ అయిపోయింది సార్. ఇన్సూరెన్స్ ఉండే సార్ నాకు. అయిపోయింది. ఫిజియోథెరపీ చేయించుకుంటే నడుస్తామని చెప్పినందుకు నేను ఇంటి దగ్గర ఫిజియోథెరపీ వస్తే ఒక 3 months లో బెడ్ పై నుంచి మెల్లమెల్లగా వీల్ చైర్ తోని వాకర్ తోని ఇప్పుడు డైరెక్ట్ నడుస్తున్నా సార్. 8 months అయిపోయింది. నాకు ఇప్పుడు సమస్య అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయకముందు నీకు ఎలాంటి లక్షణాలు ఉండే? ఏం ప్రాబ్లం ఉంది? నాకు ఏమని కాలేదు సార్. కాకపోతే అంతకు ముందు ఒక 1 week ముందు నేను శబరిమల టూర్ పోయినా సార్. పోయి వచ్చినాక కొంచెం నడుములు గుంజినట్టు అనిపించినాయి సార్. దగ్గరలో ఉన్న క్లినిక్ పోతే నడిచినావు కదా, హైట్ ఉన్నావు కదా, ఇబ్బంది అవుతుందని మెడిసిన్ ఇచ్చేసారు. ఇంజెక్షన్స్ ఇచ్చి మెడిసిన్ 2 days ఇచ్చారు. మంచిగా ఉంది అనుకున్నా. సడన్ గా స్నానం చేసి బయటకు వచ్చినాక వంగినాక మీదికి లేవలేదు సార్. అబ్బా. హైదరాబాద్ పోదామని హాస్పిటల్ పోతే సడన్ గా వంగినామేమో, చూసుకుందామని వంగినా సార్. ఓకే. వాళ్ళు ఎక్స్రే తీసిస్తారు. డిస్క్ లో కొంచెం గ్యాప్ వచ్చింది, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. 10 days కు మెడిసిన్ ఇచ్చింది. ఇంటికి పోయి మెడిసిన్ వేసుకొని పడుకున్నా. నైట్ 10 తర్వాత తిమ్మిళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కాళ్ళు లేవలేవు సార్. నన్ను ఎత్తుకొని వచ్చి కార్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. ఇది ఇట్లా చెప్పాలి. సిమ్టమ్స్ అంటే ఇవి
నడవలేని పొజిషన్కి వచ్చినావు డిస్క్ బల్జ్ వల్ల. ఆ టైంలో నీకు 12 lakhs అడిగారు ఆపరేషన్కు. సర్జరీ బయట పోతే వేరే హాస్పిటల్లో 2 lakhs అయింది. 260 అయింది సార్. 260. చూడు 12 lakhsకు 260కి ఎంత తేడా ఉంది. మన ప్రజలకు మోసపోయిన ఉంటే నువ్వు అలానే చేస్తే ఎంత కష్టమైపోతుండే. ప్రజలకు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్లో కళ్ళు తెరుచుకోవాలి. ఆపరేషన్ లేకుండా తక్కువైపోయే మందులు హోమియోపతిలు ఉన్నాయి. మరి ఆపరేషన్ చేసుకున్నా నువ్వు పరిస్థితితో నీకు ఇన్ని రిపోర్ట్లు తీసుకొని ఇక్కడికి వచ్చినావు. మళ్ళీ ఏం పరిస్థితి ఉన్నది ఇప్పుడు? కిడ్నీ స్టోన్స్. ఇప్పుడు వెన్నుపూస మంచి నడుస్తున్నావా? మంచి ప్రాబ్లం మంచి నడుస్తున్నావా? ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, హైడ్రోనెఫ్రోసిస్ వచ్చింది, మళ్ళా స్టిక్చర్ విత్తనం ఉన్నది నీకు ఇప్పుడు. ఓకేనా? దానికి మందులు స్టార్ట్ చేస్తే. ఏం పేరు? నీ పేరు నిహాల్. నీ పేరు? రాములు. ఏమైతే నీకు? నీ కొడుక? నేనేమైతే నీకు డాక్టర్ సార్ చెప్పు. నేనేమైతే తాతనా? అచ్చా, నీ మన్మడా? ఏమైంది మన్మనికి? నడవస్తలేదు, ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాం. ఇది నేను మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఏమన్నా డాక్టర్ బయట? దీనికి మెడిసిన్ లేదని చెప్పాను. మెడిసిన్ లేదన్నారా? ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టినావు? పెట్టిన సార్ చాలా పెట్టినా. ఏమేమి అమ్మినావు? పొలం అమ్మినా, ఇల్లు ఫ్లాట్ అమ్మినా. పొలము ఇల్లు ఫ్లాట్ అమ్మినా, ఖర్చు పెట్టినా, ఇంకా పిల్లగాళ్ళు ఇవ్వలేదు. అయ్యో పాపం. ఇట్లా నీ లెక్క బాధితులు చాలా మంది వస్తున్నారు. వైద్యం పట్ల చాలా లక్షలు ఖర్చు పెట్టి మా దగ్గరకు వస్తారు. ఇక మంచిగా ఇట్లా చేస్తా. ఓకేనా? ఏం పేరు? అబూజా. ఎక్కడి నుంచి వచ్చిర్రు? గద్వాలకి వచ్చిర్రా? అమ్మ ఏంది బాధ పిల్లగానికి? మస్కులర్ డిస్ట్రోఫీ ఉందని చెప్పి డాక్టర్లు బయట. మరి ఏమన్నారు? మందులే లేవన్నారా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలల్లో ఏం డెవలప్ అయింది? నడుస్తున్నాడు మంచిగా. అప్పుడు కింద పడుతుండే, కింద పడి తగ్గిపోయింది. ఏమి అబూజా కింద పడి బంద్ అయిందా? ఆడికెళ్ళి ఇక్కడ నడువు చూస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిగా నడుస్తా. అట్టే నడుస్తాడు. జర బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇంకా అది కూడా గట్టి పడితే చేస్తా. బయట ఆడ కింద కూర్చొని లేవు. ఆడ కూర్చో, కింద కూర్చోడా? లేవు వస్తుంది కదా, అది కూడా లేచేటట్టు చేస్తా. ఏం పేరు? నా పేరు చంద్రయ్య సార్. చంద్రయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను నల్గొండ నుంచి వచ్చేస్తాను. నల్గొండ. ఏం బాధ? నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ ఫెయిల్, సికేడి. దానివల్ల ఆయనకి ఏమేమి సిమ్టమ్స్ ఉండే బయటకు? నాకు నడుము భాగంలో బాగా నొప్పి ఉండేది సార్. మనిషి మొత్తం కొద్దిగా వీక్ ఉండేది, ఏ పని చేత కాకుండా వీక్నెస్ ఉంటుండే బాగా. ఇప్పుడు కొద్దిగా స్టెమినాగా. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 28 రోజులు అవుతుంది. ఒక నెల మందు 20 రోజులు అయింది. అంతే సార్. 20 రోజులలో నీకు మందు పవర్ కనిపించిందా? కనిపించింది. ఏం కనిపించింది? మనిషిని కొద్దిగా వీక్నెస్ అనేది పోయింది. వీక్నెస్ పోయింది. కొద్దిగా బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది. మరి అదే మందు పనిచేస్తుంది అనేది నీకు డెవలప్మెంట్ కనిపించింది. అట్లనే నువ్వు 6 నెలలు వాడి 8 నెలలు కానీ వాడితే నీ కిడ్నీలు నార్మల్ అయిపోయేదాకా వాడుకో. ఓకేనా? కంపల్సరీ. ఏం పేరు? నరసింహులు సార్. నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి వచ్చినాం. మంత్రాలయంకి వచ్చినావా? ఏం బాధ? పార్కిన్సన్ సార్. పార్కిన్సన్. అవును సార్. అంటే చేతులు కాళ్ళు ఊగుతుంటాయా? వణుకున్నాం సార్. ఎట్లా వణుకుతాయి? అట్లా వణుకుతాయి. అవును సార్. ఎన్ని సంవత్సరాలే? ఇప్పుడు 4 ఏళ్ళు అయింది సార్. 4 ఏళ్ల నుంచి? అవును సార్, ఎక్కువైంది. 4 ఏళ్ళ నుంచి. మరి ఏం మందులు వాడుతున్నావు? అది జైల్లో పెట్టినావు కదా, మందు పేరేంది? లెవడపా సార్. లెవడపా. సిండోపా ప్లస్ సార్. సిండోపా ప్లస్. అవి వాడితే ఎట్లుంటది? 2 hours ఉంటుంది సార్. 2 hours అయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. బండి ఆగిపోతుంది సార్. అయ్యో. ఇప్పుడు అది తలకాయ కూడా వంగుతుందా? తలకాయ ఊగు సార్, కాకపోతే తిప్పడానికి రాదు సార్. ఇట్లా బిర్ర అయిపోతుంది. బిర్ర అయిపోతుంది సార్. ఓకే. నడుములు లేవస్తలేవు? అవును సార్. నడుములు లేస్తలేవు అంటే నార్మల్ మనిషి లేచినా నేను ఎంత యాక్టివ్గా లేవలేను. ఓకే. ఇక అవి వాడకుండా మన మందుల మీదనే ఉండవు.
డాక్టర్ ప్రతి వారం లాగానే ఈ వారం కూడా సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి చూపించారు. అలాగే హోమియోపతి పట్ల ప్రజల్లో మంచి చైతన్యం కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.